మహబూబ్ నగర్ జిల్లాను చలి వణికిస్తోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మరోవైపు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 7 దాటినా పొగమంచు వీడకపోవడంతో హెడ్లైట్స్ వెలుతురులో ప్రయాణం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రతపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. నగర్ జిల్లాలో చలిపులి పంజా విసురుతోంది. చలి తీవ్రతకు జనమైతే ఇబ్బందులు పడుతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దీనివల్ల జనం అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పవచ్చు. ఈ సీజన్లోనే 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడం వల్ల జనం అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మనం చూడవచ్చు 7 దాటినప్పుడు కూడా భానుడి ప్రభావము, భానుడి జారడైతే కనిపించడం లేదు. దీనివల్ల రోడ్లన్నీ కూడా పొగమంచును కమ్ముకొని ఉన్నాయి. రోడ్ల క్లియర్గా కనిపించకపోవడం వల్ల, విజిబుల్ లేకపోవడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతోపాటు ఎవరైతే శ్వాసకోశ సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఉన్నారో వారంతా 7 దాటిన తర్వాతనే బయటికి రావాలని చెప్పి డాక్టర్లు సూచిస్తున్నారు. దానివల్ల చలి ప్రభావం వల్ల వాళ్ళు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు. సంక్రాంతి సమయంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పి భావిస్తున్న తరుణంలోనే అదే మేరలోనే చలి ప్రభావం అయితే క్లియర్గా కనిపిస్తుంది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. సో ఇంకా ప్రత్యేకించి నల్లమల ఏజెన్సీ ఏరియాలో, ఫారెస్ట్ ఏరియాలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు సాధారణ మైదాన ప్రాంతాలతో పోలిస్తే అక్కడ చాలా తక్కువగా ఉంటుంది. సో ఆ ప్రభావం వల్ల ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక గత ఏడాదితో పోలిస్తే ఈసారి చలి ప్రభావం అయితే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సో చలి ప్రభావం అంతకంతకు పెరుగుతూ వస్తుంది. సో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అటు అధికారులంతా సూచిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం వల్ల, చలి ప్రభావం వల్ల అటు ఎవరైతే అనారోగ్య సమస్యల వల్ల గురవుతున్నారో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బస్టాండ్ ప్రాంతంలో మామూలుగా ఈ టైంలో రద్దీగా ఉండే ప్రాంతం ఇది. జనాలు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇళ్ళకి పరిమితమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చలి ప్రభావం వల్ల తెల్లవారుజాము నుంచి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఎటు చూసినా కూడా ఒక పొగమంచు, దట్టమైన పొగమంచు కమ్ముకున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. రోడ్ల మీద అక్కడక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. సో రోడ్డు క్లియరెన్స్ లేకపోవడం వల్ల, పొగమంచు కమ్ముకోవడం వల్ల ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది చలి తీవ్రత సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ శ్రీనివాస కలిసి బాలకృష్ణ, P6 న్యూస్, మహబూబ్నగర్.